వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన సంసద్ చలో తీవ్ర వివాదానికి దారితీసింది. విద్యార్థుల ముసుగులో విద్యార్థేతర శక్తులు, కొన్ని వామపక్ష బృందాలు మరియు ప్రయోజనాపేక్ష కలిగిన రాజకీయ శక్తులు ఈ ఆందోళనను నడిపిస్తున్నట్లు కనిపిస్తోంది. దీని వెనుక డీప్ స్టేట్ నిధులు మరియు విదేశీ హస్తం ఉందనే అనుమానాలు కూడా బలపడుతున్నాయి. ప్రభుత్వాన్ని సుస్థిరం చేసి విద్యా సంక్షోభాన్ని పరిష్కరించడానికి బదులుగా ఈ ప్రజా ఉద్యమాన్ని, ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి దూర ప్రాంతాల నుండి నడిపిస్తున్నారా అనే ప్రశ్నలకు కొన్ని రోజుల ముందే యుఎస్ ఎంబసీ అత్యంత ఖచ్చితత్వంతో జారీ చేసిన హెచ్చరిక మరింత బలాన్ని చేకూర్చింది. జూలై 20న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే రోజున తలపెట్టిన పార్లమెంటు మార్చికి 3 రోజుల ముందే అంటే జూలై 17న అమెరికా ఎంబసీ ఒక ప్రదర్శన హెచ్చరిక జారీ చేసింది. అక్కడ జరగబోయే నిరసనలు మరియు పెంచిన భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా సెంట్రల్ ఢిల్లీకి దూరంగా ఉండాలని అమెరికా పౌరులకు సలహా ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాయబార కార్యాలయాలు తమ పౌరుల కోసం ప్రయాణ మరియు భద్రతా సలహాలను జారీ చేయడం మామూలు అయినప్పటికీ యుఎస్ ఎంబసీ హెచ్చరికలో ఉన్న వివరాల స్థాయి, ఈ ప్రదర్శనల గురించిన సమాచారం వారికి ముందే ఎలా వచ్చిందనే ప్రశ్నలను కొన్ని వర్గాల్లో రేకెత్తిస్తున్నాయి. జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే సమయానికి జంతర్ మంతర్ మరియు పార్లమెంట్ హౌస్ పరిసరాల్లో పెద్ద ఎత్తున జనం గుమ్మికూడే అవకాశం ఉందని ఆ హెచ్చరిక ముందే చెప్పింది. ఢిల్లీ పోలీసులు చేపట్టే విస్తృత భద్రతా ఏర్పాట్ల కారణంగా ఈ నిరసనల వల్ల ట్రాఫిక్ మరియు ప్రజా రవాణాకు తీవ్ర విఘాతం కలగవచ్చని కూడా హెచ్చరించింది. జూలై 21న కిసాన్ ఘాట్ వద్ద జరగబోయే మరొక నిరసన గురించి కూడా ఎంబసీ ప్రముఖంగా పేర్కొంది. సుమారు 250 జాతీయ రైతు సంస్థల కూటమి మోటార్ సైకిళ్లపై న్యూఢిల్లీలోకి ప్రవేశించి నిరసనా స్థలానికి చేరుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. సెంట్రల్ ఢిల్లీ అంతటా ట్రాఫిక్ మళ్లింపులు, రోడ్ల మూసివేత మరియు పెరిగిన భద్రతా బలగాల మోహరింపును ఊహించాలని రాయబార కార్యాలయం యుఎస్ పౌరులను హెచ్చరించింది. ఈ ప్రకటనలో యుఎస్ ఎంబసీ అమెరికన్ పౌరులకు ఏమి హెచ్చరికలిచ్చింది అంటే, ప్రశాంతంగా కనిపిస్తున్నప్పటికీ గుంపులు, నిరసనకారులకు దూరంగా ఉండండి. పెద్ద ఎత్తున ప్రజలు గుమ్మిగూడే ప్రాంతాల వద్ద జాగ్రత్త వహించండి. అంటే తాజా సమాచారం కోసం స్థానిక వార్తలను గమనిస్తూ ఉండండి. ట్రాఫిక్ ఆలస్యాలు మరియు రోడ్ల మూసివేతకు సిద్ధంగా ఉండండి. స్థానిక అధికారుల ఆదేశాలను పాటించండి. మీ పరిసరాల పట్ల అప్రమత్తంగా ఉండండి. అన్ని వేళలా గుర్తింపు కార్డులు మరియు ప్రయాణ పత్రాలను వెంట ఉంచుకోండి. భద్రతా సమాచారాన్ని పొందేందుకు స్మార్ట్ ట్రావెలర్ ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్ కింద నమోదు చేసుకోండి. నిరసనలు జాతీయ రాజధానిలో పలు ప్రాంతాలలో రవాణాను తీవ్రంగా ప్రభావితం చేయవచ్చునని కూడా రాయబార కార్యాలయం హెచ్చరించింది. వర్షాకాల సమావేశాలు మరియు ఊహించని ప్రజల నిరసనల దృష్ట్యా రాబోయే మళ్లింపులు, ఆంక్షలను వివరిస్తూ ఢిల్లీ పోలీసులు జూలై 18న ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. అధికారిక ట్రాఫిక్ హెచ్చరికలు బహిరంగంగా విడుదల కావడానికి కొన్ని రోజుల ముందే కాబోయే నిరసనల స్థాయిని రాయబార కార్యాలయం ఎలా అంచనా వేయగలిగింది అని కొందరు వ్యాఖ్యాతలు ప్రశ్నిస్తున్నారు. దౌత్య కార్యాలయాలు సాధారణంగా స్థానిక వార్తలను పర్యవేక్షిస్తాయి, ఆతిథ్య ప్రభుత్వ సంస్థలతో సంబంధాలు కొనసాగిస్తాయి, బహిరంగంగా అందుబాటులో ఉన్న సమాచారాన్ని అంచనా వేస్తాయి, తమ పౌరుల కోసం భద్రతా అంచనాలను తయారు చేస్తాయి. అయితే ఈ హెచ్చరికలో ఉన్న వివరాల తీవ్రత రాజకీయ చర్చకు దారితీసింది. చలామణిలో ఉన్న ప్రతిపాదనలలో డీప్ స్టేట్ ప్రస్తావనలు మరియు వివిధ దేశాలలో రాజకీయ క్రియాశీలలో ఉన్న సంస్థలకు మద్దతిస్తున్నారని తరచూ ఆరోపణలు ఎదుర్కొనే బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సొరెస్ కి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి. అయితే యుఎస్ ఎంబసీ హెచ్చరికకు అటువంటి నెట్వర్క్ తో సంబంధం ఉండడానికి లేదా ఈ ఆరోపణలకు సలహాకు ఏదైనా సంబంధం ఉందని నిరూపించడానికి ఎటువంటి ఆధారాలు బహిరంగంగా సమర్పించబడలేదు. అదేవిధంగా కాక్రోచ్ జనతా పార్టీకి చెందిన నాయకుడిగా గుర్తించబడిన అభిజిత్ దీప్కేపై దృష్టి పడింది. దీప్కే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీతో సంబంధం కలిగి ఉన్నారని, ఆ తర్వాత యునైటెడ్ స్టేట్లోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో మాస్ కమ్యూనికేషన్ లో విద్యను అభ్యసించారని సమాచారం. దీప్కే విద్య నేపథ్యం లేదా ఆయన తన గత రాజకీయ అనుబంధానికి యుఎస్ ఎంబసీ హెచ్చరికతో ఎలాంటి సంబంధం ఉందని ఏ అధికార సంస్థ కూడా సూచించలేదు. కానీ ఇది ఎలా బయటకు వచ్చింది? ఈరోజు ప్రపంచ దేశాలు తమ సమస్యలను వదిలిపెట్టి భారత్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి? ముఖ్యంగా భారత శత్రు దేశాలు దీని మీద ఎందుకు కన్నేశాయి? వీటికి మద్దతు ఎందుకు తెలుపుతున్నాయి అనేది పెద్ద క్వశ్చన్ గా మారింది. దీనిపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.